అందరికీ నమస్కారం. నేను చెన్నైలో డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి ఇంట్లో ఉన్నా. సురేష్ కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నా అభిమాన దర్శకుడు ఆయన. ఎందుకంటే నేను భాషా సినిమాని 15 సార్లు చూశాను. ముఖ్యంగా కమల్ హాసన్ గారి సినిమా సత్య కానీ, ఇంద్రుడు చంద్రుడు కానీ, లేకపోతే వెంకటేష్ గారి ప్రేమ సినిమా కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సినిమాలు ఉన్నాయి. అంటే నేను ఎన్టీ రామారావు గారి తర్వాత అభిమానించే హీరో తమిళనాడులో రజనీకాంత్. మరి తమిళనాడులోనే మరి నేను అభిమానించే డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఉండడం అనేది విశేషం అని చెప్పాలి. సురేష్ కృష్ణ గారి గురించి చిన్న ఏవీ ద్వారా మనం చూద్దాం. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. ఈ డైలాగ్ లాంటిదే ఆ సినిమా కూడా. ఆ ఒక్క భాష చూసి అదే కోవలో వందలాది సినిమాలను తెరకెక్కించారు మన దర్శకులు. భాష సినిమాకి ఎందుకంత ప్రత్యేకత అంటే ఆ స్క్రీన్ ప్లేనే అని సమాధానం చెప్పాలి. బిగ్ బి అమితాబ్, రజనీ, గోవిందాలతో రూపొందించిన హమ్ సినిమాలోని ఓ సన్నివేశం స్ఫూర్తితో భాష తెరకెక్కిన ఆ తరహా సినిమాలను భాషా ఫార్ములా అంటారు తప్ప హమ్ ఫార్ములా అనరు. సినిమాకి కెప్టెన్ దర్శకుడే కాబట్టి రజనీకాంత్ను కాస్త పక్కన పెట్టి దర్శకుడు సురేష్ కృష్ణ గురించే మాట్లాడుకోవాలి. సినిమా అనేది ప్రేక్షకుడు ఆ సినిమా చూస్తున్నంతసేపు అందులో లీనమైపోవాలి, ఆ సన్నివేశాలతో కనెక్ట్ అయిపోవాలి. ఈ విషయంలో చాలామంది డైరెక్టర్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ కొందరు దర్శకులు రూపొందించిన సినిమాలు మాత్రం ఏళ్లు గడిచినా వాటిలోని దృశ్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సురేష్ కృష్ణ అలాంటి దర్శకుల కోవలోకే వస్తారు. ప్రధానంగా ఆయన రూపొందించిన ప్రేమ, అన్నామలై, భాష, ఇంద్రుడు చంద్రుడు, సత్య, అమ్మ లాంటి సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇప్పటికీ గుర్తుండిపోతూ ఉంటాయి. దానికి కారణం ఆయన వచ్చిన బాలచందర్ స్కూల్ అనుకోవాలా, ఆయన అనుసరించే టెక్నిక్ అనుకోవాలా అంటే సమాధానం ఆయనే చెప్పాలి. కమల్ హాసన్ హీరోగా రూపొందించిన సత్య సినిమాతో ఆయన దర్శకుడిగా తమిళ తెరకు పరిచయం అయ్యారు. స్వర్గీయ ఎల్వి ప్రసాద్కు చెందిన ముంబై ఆఫీస్లో అకౌంట్స్ మేనేజర్గా ప్రారంభమైంది. బాలచందర్ రూపొందించిన తమిళ సినిమా మరో చరిత్రను ప్రసాద్ పిక్చర్స్ హిందీలో ఏక్ దూజే కేలియేగా పునర్నిర్మిస్తున్నప్పుడు దానికి లొకేషన్స్ విషయంలో బాలచందర్కు సురేష్ కృష్ణ అందించిన సహకారం చివరికి ఆయన వద్ద శిష్యరికానికి దారితీస్తుంది. ఆయన దర్శకుడిగా రూపాంతరం చెందడానికి దోహదపడింది ఈ జర్నీనే. కమల్ హాసన్తో తెరకెక్కించిన సత్య చిత్రం ఘన విజయం తర్వాత విక్టరీ వెంకటేష్, రేవతి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించ తలపెట్టిన ప్రేమ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును ఈ తెలుగు చిత్రం ప్రేమ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత కమల్ హాసన్తో రూపొందించిన ఇంద్రుడు చంద్రుడు కూడా ఘన విజయం సాధించడంతో అటు తమిళ పరిశ్రమ, ఇటు తెలుగు పరిశ్రమ సురేష్ కృష్ణ వైపు చూశాయి. హీరోలకు సూపర్ స్టార్డమ్ తేవడంలో సురేష్ కృష్ణ పాత్ర ఎంతైనా ఉందనాలి. రజనీకాంత్తో మొదటిసారిగా చేసిన అన్నామలై సాధించిన రికార్డు అంతా ఇంత కాదు. ఆ తర్వాత వీర, భాషల గురించి చెప్పేదే లేదు. భాష తర్వాత ఆధ్యాత్మిక కథతో బాబా అప్పట్లో ఫ్లాప్ పేరు తెచ్చుకున్నా ఇప్పుడు దాన్ని అద్భుతమైన సినిమా అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి మాస్టర్ లాంటి హిట్ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. నిర్మాతగా, దర్శకుడిగా బుల్లితెర మీద ఆయన ప్రతిభను చూపారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో ఆయనను సత్కరించింది. అవార్డుల కన్నా ప్రజల రివార్డుల కోసమే పరితపించేలా ఆయన దర్శకత్వ ప్రతిభ ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. ఏవి చూశారు కదా. ఇప్పుడు సురేష్ కృష్ణ గారితో మనం మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, బాలచంద్ర గారి సినిమాలు అద్భుతంగా ఉంటాయి. మీరు ఆయన శిష్యుడిగా వచ్చి నిజంగా కళాఖండాలు చేశారనుకోవాలి. ఎందుకంటే షోలే తర్వాత ఒక అద్భుతమైన సినిమా ఏది అంటే మనం భాషని చెప్తాం. కరెక్ట్. లేకపోతే భాషకి ముందు, భాషకి తర్వాత అన్నట్టుగానే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అంటూ ఉంటారు. అంత ఇమేజ్ భాషకు వచ్చిందండి. అంటే స్క్రీన్ ప్లే, ఒక సినిమా సక్సెస్కి కారణం స్క్రీన్ ప్లే పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఫస్ట్ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది తెలుగు పీపుల్తో. అదొక వే బ్యాక్. ఫస్ట్ పిక్చర్ సత్య తర్వాత నాకు వచ్చిన నెక్స్ట్ పిక్చర్ రామానాయుడు గారు పిలిచి తెలుగు పిక్చర్ చేయమని చెప్పారు. నాకు ఒక్క మాట తెలియదు తెలుగులో. అప్పుడు జీరో నాలెడ్జ్. రామానాయుడు సార్ నాకు తెలుగు తెలియదు సార్, చేయండి వస్తుంది చెప్పారు. ప్రేమతో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 17 ఫిల్మ్స్ చేశాను తెలుగులో. తమిళ్లో ఆల్మోస్ట్ 17 ఫిల్మ్స్. సో నాకు తమిళ్ అండ్ తెలుగు ఇస్ లైక్ 2 homes. ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ మై జర్నీ ఇన్ తెలుగు ఫీల్డ్. ఎస్, చాలా మీరు చెప్పినలాగా చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. సత్య, ఇంద్రుడు చంద్రుడు, ప్రేమ, ధర్మచక్రం, చిరంజీవి గారితో మాస్టర్, డాడీ, అండ్ మోహన్ బాబు సార్తో రాయలసీమ రామಣ್ణ చౌదరి. నాకు రజనీకాంత్తో ఎప్పుడు తమిళ్లో చేశాను, అన్నామలై, వీర, భాష.
బాబా. కానీ తెలుగులో ఆ పిక్చర్ చేయలేదు. ఇట్ వాజ్ స్ట్రైట్ తమిళ్ పిక్చర్. అన్ఎక్స్పెక్టెడ్గా యాక్చువల్గా అప్పుడు నీకు భాష గురించి ఒక చిన్న ట్రివియా చెప్తాను. పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఫోన్ చేశారు. చిరంజీవి బాగుంది పిక్చర్, నువ్వు చేయరా అక్కడ బాగుంటుంది నీకు అని అడిగారు. రజనీ గారు అడిగారు. కానీ అట్ దట్ టైమ్ యూస్ వర్కింగ్ ఇన్ 3 films. ఇప్పుడు ఇమీడియట్గా చేయడానికి కుదరదు, 1 year అవుతుంది అని చెప్తే సరే డబ్బింగ్ చేశారు. డబ్బింగ్ చేసిన ఇది ఏమైందంటే రజనీ సార్కి తర్వాత తెలుగులో అంత పెద్ద మార్కెట్ అయిపోయింది. అప్పుడు దాకా ఏ పిక్చర్కి ఇంత మార్కెట్ లేదు. భాష టర్న్డ్ ఎవ్రీథింగ్. అవును. అండ్ హైలైట్ ఏంటంటే అదే భాషా స్క్రీన్ ప్లేతో నాకు తెలుసు తెలుగులో చాలా ఇంద్ర, సమరసింహారెడ్డి, అది వరుసగా ఇప్పుడు కూడా చాలా పిక్చర్ చేస్తూనే ఉన్నారు. అది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక టెంప్లెట్ అయిపోయింది. కమింగ్ టు దట్ స్క్రీన్ ప్లే, మీ క్వశ్చన్లో సి ది పిక్చర్కి వీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అది హమ్ గరే హిందీ పిక్చర్ నుంచి బేస్. అది హమ్ ఇస్ ఎ స్ట్రైట్ క్రోనాలజికల్ స్టోరీ. అది యాజ్ ఇట్ ఈస్ మన చేస్తే కరెక్ట్గా ఉండదు. అది ఏం చేయాలి, ఇది ఒక క్వశ్చన్. దానికి లీడ్ ఏమైందంటే అన్నామలై షూటింగ్ అప్పుడు, దట్ ఈస్ 2 years బిఫోర్. అవును. ఒకరోజు అన్నామలై షూటింగ్ అప్పుడు రజనీ సార్ నాకు పిలిచి, సురేష్ అప్పుడు ఈ వాజ్ డూయింగ్ హమ్ షూటింగ్ హిందీలో. ఊటీలో నేను, అమితాబ్ బచ్చన్, గోవిందా అందరూ కూర్చుని మాట్లాడినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు. ఒక సీన్ చెప్పారు. దట్ ఈస్ గోవిందాకి సీట్ కోసం అమితాబ్ బచ్చన్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ వన్ ఆఫీస్, గ్లాస్ డోర్ బ్యాక్లో. దేర్ హీ టాక్స్, గోవిందాన్ని బయట పంపించి ఆయన మాట్లాడతారు, ఆయనకు భయం వచ్చి సీట్ ఇచ్చేస్తారు అని ఒక సీన్ చెప్పారు. అలాంటి ఒక సీన్ ఆ డైరెక్టర్కి ముకుల్ దేవ్ చెప్తే అది నా పిక్చర్లో కరెక్ట్ కదా, ఈ బాగుంది సీన్, కానీ నాకు వర్కౌట్ అవ్వ చెప్పేశారు. నీకు ఎలా ఉంది అని అడిగారు. సార్ ఇది టెంప్టింగ్గా ఉంది ఈ సీన్, ఒక టీజర్ లాగా ఉంది సార్, ఇది ఎక్సైటింగ్గా ఉంది చెప్పి ఓకే బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. దే డిస్కస్ చేశారు ఈ సీన్, ఆ స్క్రీన్ ప్లేకి ఫిట్ అవ్వ చెప్పారు, వదిలేశాను. ఆఫ్టర్ అన్నామలై మనం వీరా చేసాం, ఫుల్ కామెడీ అని. అవును. అప్పుడు ఆఫ్టర్ వీరా సార్ ఆ సీన్ ఏదో చెప్పాము మనం అమితాబ్ బచ్చన్ ఆ హమ్కి, అది నుంచి మన అదే నా మైండ్లో ఉంది, హమ్ రైట్స్ తీసుకుని వీ విల్ డూ ఇట్ ఇన్ తమిళ్. అప్పుడు ఆ సీన్ మనం వీల్ ఇన్కార్పొరేట్. ద మూమెంట్ ఆ సీన్ ఇన్కార్పొరేట్ చేస్తే వాట్ హ్యాపన్స్, ఇదన్నీ వాట్ ఈస్ దేర్ బిహైండ్ హిమ్, ఇదేగా బేస్ అవుతుంది. ఏదో ఒక మ్యాటర్ ఉంది. ఇదే when this was idea was seed అయినప్పుడు ఇమీడియట్లీ వాట్ ఈస్ బిహైండ్ హిమ్ అని మ్యాటర్కి వస్తే వీ కెనాట్ డూ ఇన్ ది క్రోనాలజీ. సో మిస్టరీ లాగా ఉండదు. హూ ఈజ్ ఈ కాన్సెప్ట్కి వీ డిసైడెడ్. సో ఇంటర్వల్ పాయింట్లో వీ హ్యావ్ టు రివీల్. సో అలాంటి స్టార్ట్ అయింది ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్. ఫర్దర్గా మీకు డీటెయిల్గా చెప్పాలంటే ఇది రజనీ సార్ పిక్చర్ అయితే అది ముందు అన్నామలై నేను చేసిన పిక్చర్. బిఫోర్ దాట్ ఫస్ట్ హాఫ్ ఫుల్గా కామెడీ సీన్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కామెడీ చేస్తారు ఆయన. సో ఆయనకు కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ ఉంటుంది. చూస్తే అదన్నీ చేయడానికి కుదరలేదు ఈ సబ్జెక్ట్లో. బికాస్ ఫస్ట్ హాఫ్ ఈ షుడ్ బి ఏ డర్పోక్, కవర్డ్, యాక్షన్ తెలీదు, ఆయన భయం అని క్యారెక్టరైజేషన్ తీసుకురావాలి. అండ్ కామెడీ చేస్తే ఆ క్యారెక్టర్ మీద ఒక పాస్ట్ ఉంది. పెద్ద కామెడీ చేస్తే అది ఆడ్ అవుతుంది ఈ పిక్చర్కి, క్యారెక్టర్కి. బికాస్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. హీ హ్యాస్ స్టెప్ మదర్, 2 step sisters, ఒక స్టెప్ బ్రదర్. హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఈజ్ అ ఫ్రెండ్లీ మ్యాన్, ఆటో డ్రైవర్. ఇంతే మనం తీసుకోవచ్చు. ఆయనకు రొమాన్స్ కూడా కుదరదు. బికాస్ ఈ అకార్డింగ్ టు రొమాన్స్ లైఫ్లో లేదు, ఏమి లేదు. నాకు ఒక పర్పస్ ఉంది, నా స్టెప్ బ్రదర్ అండ్ 2 step sistersని ఐ హ్యావ్ టు టేక్ దెమ్ టు ఫాదర్కి ప్రామిస్ చేసిన మ్యాటర్. 3 ల్యాంపులు లైట్ చేయాలి, ఇది ఒకటే ఆయన మైండ్లో ఉంది. అప్పుడు యూ కెనాట్ హ్యావ్ ఆల్ దిస్. సో యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్ బికాస్ రజనీకాంత్ ఈస్ ది సూపర్ స్టార్ హీరో. ఆల్ హిస్ ప్లస్ వీ హ్యావ్ టు అవాయిడ్. ఫస్ట్ హాఫ్లో సార్ ఏ యాక్షన్ ఉండకూడదు, అప్ టు ఇంటర్వల్ పాయింట్, కామెడీ ఉండకూడదు, లవ్ ఉండకూడదు. బట్ హౌ టు సస్టైన్, అప్పుడు మనకి ఒక ఛాలెంజ్ అవుతుంది. దట్ ఈస్ వెన్ యూ ఆర్ పుట్టింగ్ అ ఛాలెంజ్ ఫర్ యువర్ ఓన్ స్క్రిప్ట్ ఆర్ యువర్ ఓన్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, దెన్ యూ గెట్ న్యూ ఐడియాస్. యూ హ్యావ్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. రూటీన్ ఒక 10 minutes తర్వాత ఒక సాంగ్ కావాలరా,
అక్కడి నుంచి ఫైట్ కావాలరా అక్కడ తర్వాత అది అలా ప్యాటర్న్ వెళ్తే ఈజీ అయిపోతుంది. అవును Now you have broken the rule, you have broken the typical pattern, how to do it, but it has to sustain. So appudu what all happens, he has his mission, first is established chesa, he is an auto driver, he has brother and 2 sisters, a lamp and a goal cheppesam. Then his characterizations with auto drivers, oka nagma character, chinna comedy inte chesam, idani tara ente ledu. Ippudu drama cheyali. First time brother, he says, my commissioner of police wants to meet you. ఇది హుక్. అవును ఇది విత్ ఇన్ ఫస్ట్ 15th minute వచ్చేస్తుంది. ఇదే పిక్చర్ కి ఫస్ట్ హుక్. అవును అక్కడ చూస్తే కిట్టి క్యారెక్టర్ డిఐజీ ఏం చూసి ఆయన నిలబడతాడు. తర్వాత ఆయన నో చెప్తారు, ఎలా ఉంది ఈ బిజినెస్, ఈ వర్క్ ఎలా ఉంది ఇప్పుడు ఆల్ ఆడియన్స్ కి ఏదో అప్పుడు ఇంట్రెస్ట్ చేయాలంటే ఎడిటింగ్ లో వి పుట్ ఫ్లాష్ కట్స్. ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో సౌండ్స్ ప్రీ రికార్డింగ్ లో ఒక పెద్ద. సో భాషానికి టైటిల్ తెలుసు, ఆడియన్స్ నోస్ దర్ ఇస్ పెద్ద గెటప్ లో ఒక ఫోటో అన్ని ఉన్నాయి ఆల్రెడీ ప్రిపరేషన్ లో. సో సంథింగ్ ఈస్ కమింగ్ ఇన్ ద బ్యాక్ సెకండ్ హాఫ్. సో ఇక్కడ టెంప్టింగ్ ఈ సీన్ ఆన్ థియేటర్ లైక్ మాస్ సీన్ లాగా వచ్చింది. ఇది మనకి ఇది భాషా ఫైల్ తీసుకురంటే భయపడుతున్నారు. అది ది ఆడియన్స్ కి ఇప్పుడు ఏమైంది, క్లాప్స్ కోసం ఒక సీన్ వచ్చింది అండ్ దర్ ఇస్ హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అదే యాజ్ మాణిక్యం క్వైట్ గా వాకింగ్ చేశారు. అవును కానీ భాషా చెప్తే పడబడు క్లాప్స్ థియేటర్లో. సో ఆడియన్స్ కి అదర్ ఫైట్ తో నార్మల్ పిక్చర్ ఒక ఫైట్ బికాస్ దే వాంట్ టు ఎంజాయ్ ద సూపర్ స్టార్. ఇక్కడ ఏం లేదు కానీ యూఆర్ స్టిల్ ఎంజాయ్. నెక్స్ట్ కట్ చేస్తే సిస్టర్ కి నా నిజం சொல்ல போறேன், உண்மையை சொல்றேன், వాడికి భయం, దాంట్లో భాష ఏం డైలాగ్, నథింగ్, ఓన్లీ ఎడిటింగ్, ఓన్లీ స్క్రీన్ ప్లే. దానిలో టెన్షన్, క్లాప్స్, ఇదన్నీ చూస్తే మీకు ఏంట్రా చేసావు. 2 times we are done. Third time he saw to his tone. అవును he doesn't say anything డైమండ్ కోసం, but he doesn't react. ఆడియన్స్ తెలుసు ఇవన్నీ ఎక్స్ప్లోషన్ కి మనం బిల్డప్ చేస్తున్నాం. అది హైలైట్ ఈస్ మన ఆనందరాజ్ క్యారెక్టర్ ఆయన్ని తీసుకుని ఒక ల్యాంప్ పోస్ట్ కొడతాడు, ఏంట్రా రియాక్షన్ లేదు, నవ్వారు. అవును ఇక్కడ క్లాప్స్, ఆ నవ్వు అసలు మామూలుగా ఉంటుందండి. ఆ సీను నవ్వే సన్నివేశం ఉంటుంది కదా. సో ఇవన్నీ స్క్రీన్ ప్లేలు కొత్తగా ఆలోచించాం మనం ఇప్పుడు, బికాస్ క్లాప్స్ కావాలి, ఆడియన్స్ హ్యావ్ టు ఎంజాయ్. అదే ఆయనకి ఇంటర్వెల్ ఏమవుతుందంటే ఆ కట్టేసి కొట్టడానికి ముందే ఫైట్ చేస్తారు అనుకుంటారు. కరెక్ట్ గా బ్రదర్ ని కొడతారు, నన్ను టేక్ మీ హిట్ మీ డోంట్ డూ ఎనీథింగ్ టు మై బ్రదర్. అదే పెద్ద సాక్రిఫైస్ క్యారెక్టర్. సో ఇలా మనం ప్లే చేసి ఫస్ట్ ఫుల్ గా టుక్ ఇట్. ఇది చాలా రిస్క్, బట్ ఇదన్నీ క్లాప్ ట్రాప్ స్క్రీన్ ప్లేలో తీసి వచ్చాం, అందుకే బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. ఫ్రెష్గా ఉంది. సెకండ్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ వెరీ అన్యూజువల్ ఆఫ్ రజనీకాంత్ ఫిల్మ్. అండ్ దెన్ దర్ ఈస్ ఆల్ సూపర్ సాంగ్స్ వచ్చింది మాకు. అది దట్ పార్ట్ టుక్ మన దేవా టుక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్. కానీ ఫస్ట్ ఆఫ్ సస్టైన్ చేయడానికి టిల్ ఇంటర్వల్ పాయింట్ ఆనందరాజ్ క్యారెక్టర్ వచ్చి సిస్టర్ని కొట్టి అండ్ క్యాచెస్ బ్లడ్ వచ్చింది. అక్కడ నుంచి యూనో ఎక్స్ప్లోషన్, దే ఆర్ వెయిటింగ్, యూ మేడ్ ద ఆడియన్స్. అప్పుడు కొడతా ఉళ్ళే పో సొల్లుம்போது మన ఆడియన్స్ ది ఇంటెన్షన్ ఈస్ అక్కడే ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఆయన ఎక్స్ప్లోషన్ కి బిల్డప్ చేసి అది ఎంత పవర్, దట్ ఈస్ హిస్ పవర్ ఇస్ సో మచ్. ఇక్కడ హిట్ 10 people అప్పుడు ఆయన చేయలేదు. ఇప్పుడు నా ఫ్యామిలీ నువ్వు టచ్ చేసావురా, నా ఫ్యామిలీ నాకు అంత బిగినింగ్ నుంచి ఫ్యామిలీ గురించి ఫస్ట్ హాఫ్ నుంచి family, brother, sister, his life. Now you touched my brother, you touched my sister, I will not leave you. And how he attacks ఆ ఇంటర్వల్ పాయింట్ కా ఎక్స్ప్లోషన్ వచ్చినప్పుడు, అప్ టు దాట్ టైం మన హీరోయిజం అంటే 4 people వాకింగ్ బిహైండ్ లేదు, ఎప్పుడు లేదు పిక్చర్ లో. కానీ ఇంటర్వల్ పాయింట్ లో 4 people కేమ్ బిహైండ్. పైగా ఆటోని చింపేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూపించారు మీరు చక్కగా. కరెక్ట్. So you know you're holding back a power. Explosion, power, atomic bomb ni mana hold cheskoni we were playing the game. So it was new, screenplay was new, we were fighting a new battle on a ground of Rajinikanth which was
సూపర్ స్టార్డమ్, ఆడియన్స్ ఫ్యాన్స్ హిస్టీరియా, లార్జర్ దన్ లైఫ్ పర్సన్ని ఇలా ఒక స్క్రీన్ ప్లేలకు తీసుకువెళ్తే ఎంత పెద్ద రిస్క్ సార్. అవును. కానీ స్క్రీన్ ప్లే వాస్ ఎక్సలెంట్. సో వేర్ యూ ఆస్కింగ్ మీ వై స్క్రీన్ ప్లే అంటే ఆ పాయింట్, ఆ సీడ్ నుంచి సస్టైన్ చేయడానికి వాట్ ఆల్ వి బ్రాట్, సిస్టర్ మ్యాటర్, బ్రదర్ మ్యాటర్, ఈవెన్ ఫర్ ద అదర్ సిస్టర్స్ మ్యారేజ్ ఈస్ రెడీ టు ఫాల్ ద ఫైట్ ఆఫ్ ది గర్ల్స్ బాయ్ ఫ్రెండ్. ఇదన్నీ క్యారెక్టర్ గ్రోత్. So character is great. We know there is a past, but all through his sacrifice, audience claps కోసం. అప్పటి వరకు ఒక ఫైట్ కూడా పెట్టకుండా మన సినిమా తీసుకొస్తున్నాం, ఇదేమైనా తేడా కొడుతున్నా అనిపించింది. భయం, డెఫినెట్గా భయం సార్. ఇట్స్ a risky thing. బట్ థియేటర్లో ఈ డిఐజీ సీన్కి క్లాప్స్ వస్తుంది ఒక ఉంది, కానీ సమ్వేర్ ఇట్ ఈస్ అ న్యూ ట్రెండ్. యూఆర్ ట్రైంగ్ సంథింగ్ రిస్కీ. బట్ భాష అనే బ్యాక్గ్రౌండ్లో వచ్చినప్పుడు ఇట్ వర్క్ బట్ బ్రిలియంట్లీ. దట్ రీ-రికార్డింగ్ కూడా అన్ని పెద్దగా సస్టైన్ అయింది అది. బట్ విన్నింగ్ ఈస్ ఇన్ ద థియేటర్. అంటే దేవా దీనికి జస్టిఫై చేయగలని ఎలా అనుకున్నారు మీరు? సార్ నాకు అన్నామలై చేశారు అప్పుడు. వీ హ్యాడ్ అ గుడ్ ర్యాపో. ఓకే. అది యూ కాల్ ఇట్ అస్ అండర్స్టాండింగ్. అది ఐ వాంట్ లైక్ దిస్ అంటే దే విల్ అండర్స్టాండ్. So the brothers were there. They are all used to come out with some nice ideas. It was a good team. అవును. అప్పుడు the joy of doing such people తో there no ego there. I can tell 10 things, he will understand it and put it across. So song లో, composing లో, re-recording లో I was fully involved. అసలు హీరోయిజం ఎలివేషన్ అంటే భాషనే చెప్పాలి. Right from the title we started like that. So throughout, and title song, Auto Karan song, style song, every song, background music, everything was highlight. అవును. సో ఇంటర్వెల్ పాయింట్ వచ్చిన తర్వాత, ఆ పీక్కి వెళ్ళిన తర్వాతనే మనకి పెద్ద ఇష్యూ అయింది ఎడిటింగ్ రూమ్లో. స్క్రీన్ ప్లే వాస్ ఆఫ్టర్ దాట్ బ్రదర్ ఆస్ హూ ఆర్ యూ, యూ గో అంటూ రూమ్లో వెళ్ళి క్లోజ్ చేసి అండ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఒరిజినల్ స్క్రిప్ట్లో ఆయనకి చరణ్ రాజ్, ఒక భాష అని ఒక ఫ్రెండ్, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. అక్కడ ఒక రఘువరన్, ఒక యాంటనీ, ఒక క్యారెక్టర్ అందరినీ ఆ కాలనీని టార్చర్ చేస్తున్నారు, ఇరిటేట్ చేస్తున్నారు. ఈస్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ ఇష్యూస్. విమెన్కి సేఫ్టీ లేదు, లేదు. సో దే గో టు పోలీస్ చెప్పేస్తారు. మినిస్టర్కి వెళ్తే మినిస్టర్స్ నాట్ హెల్పింగ్, నో బడీ ఈస్ హెల్పింగ్. దెన్ దే డిసైడెడ్ టు ఫైట్. ఆ ఫైట్లో దే కిల్డ్ హిస్ ఫ్రెండ్. అవును. దెన్ ఓన్లీ హీ డిసైడ్స్ టు టేక్ అప్. So he becomes a Don after that. ముళ్ళాలదా అడుకణం. So he becomes a Don to kill a Don. ఇది స్టోరీ లైన్. నౌ ఇంటర్వెల్ దాకా మనం పీక్ తీసుకొచ్చాం, వచ్చేసింది ఇంటర్వెల్ పీక్, క్లాప్స్, హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు నువ్వు ఎవరా చెప్పి డోర్ క్లోజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఈ స్టోరీ ఇలా చెప్తే ఎవరు చూస్తారు? అవును. అరే భాష ఎవర్రా చూపించరా భాష అని చెప్తారు, అడుగుతారు కదా. ఆ ఎడిటింగ్ రూమ్ లో అప్పుడు డిసిషన్ తీసుకున్నారు. నిండి ఎడిటింగ్ రూమ్ స్ట్రైట్ అవే నీ యారు సరే లెటర్స్ ఓపెన్ విత్ భాష. అరే ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ సీన్స్ వీ డోంట్ నో. అప్పుడు వీ విల్ రిమూవ్ ఇట్, విల్ డిసైడ్ లేటర్. సో అక్కడ స్క్రీన్ ప్లే మారింది. బికాస్ వెన్ యూ వాట్ ఈస్ ఆన్ పేపర్ అండ్ వెన్ యూఆర్ సీయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, దానిలో ఎప్పుడు తేడా ఉంటుంది సమ్ టైమ్స్. బికాస్ ఇవాళ ట్రైన్ పడిన న్యూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్లో ఇంటర్వెల్కి ఒక మంచి బ్యాంక్ వచ్చేసింది. నౌ ఇంటర్వెల్ తర్వాత ఇంకా భాష రాలేదంటే ప్రాబ్లమ్స్ చెప్పి స్ట్రైట్ అవే భాషలను ఓపెన్ చేసావు. మన ఈవెంట్ ఈ గోస్ టు అండర్ గ్రౌండ్, యాంటనీని వాడు మనిషిని కొడతారు, గణపతి ఇదిలో ఇది చేసి దెన్ హీ గోస్ టు సమాధి ఆఫ్ చరణ్ రాజ్. అక్కడ ఈ వే టు టెల్ ద ఫ్లాష్ బ్యాక్. ఎవరు చెప్తారు ఇప్పుడు? సో ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్లో ఉంది కదా, అక్కడ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ వేసాం. నెవర్ బిఫోర్ హిస్టరీ ఆఫ్ సినిమా ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాష్ బ్యాక్. కానీ దారి లేదు, బికాస్ అది వచ్చి. సో ఈజ్ ఓన్ వాయిస్, రజనీకాంత్ ఓన్ వాయిస్లో తెలుసరా మనం ఇంత చేసామని ఈ టాకింగ్ టు సమాధి. అక్కడి నుంచి వాయిస్ ఓవర్లో ఫుల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టేసాం మనం. కట్ట ఓల్డ్ స్టోరీ, మినిస్టర్ అన్ని డెత్ దాకా తీసుకొచ్చాం. డెత్ ఫ్లాష్ బ్యాక్ అయింది. I told the story. Now Basha is already there now. Then Basha's conflict with Anthony. What he does, and father is there involved in between. దీనిలో it is a mind game between two characters. దానిలో no action. Mind game. Gateway of India ఒక scene. He is trying to pull him down. Finally father character చనిపోతారు. And now he has to leave everything and leave a new world, new name. ఒక ఆటో డ్రైవర్గా బాంబే నుంచి చెన్నైలో ఉన్నారు. అదే. బట్
past comes back because of his love affair with Nagma. Devan character చూసి it goes back to Anthony who is in jail. Anthony comes back with his brother climax. So ఈ స్క్రీన్ ప్లే ఆన్ పేపర్ నుంచి సమ్టైమ్స్ ఆన్ ఎడిటింగ్ రూమ్ ఆల్సో చేంజ్. అదే అది అలా చేంజ్ అయింది ఇక్కడ. ఇప్పుడు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే డైలాగ్ ఉంది కదండి, ఆ డైలాగ్కి అదే అనుకున్నారా స్టార్టింగ్లోనే వేరే సార్ అప్పుడప్పుడు నాకు రజనీకాంత్కి చాలా ఏదంటే వి కీప్ డూయింగ్ ఇట్ ఆన్ స్పాట్, చాలా స్పాట్ అవన్నీ అలాగే స్టైల్ ఇలా ఇలా అనుకోవటం కానీ అది హిస్ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది కదా, అవన్నీ ఆటోమేటిక్లీ గెట్ ఇట్. అది మనం చెప్పడానికి అక్కర్లేదు, ఆయన బాడీలో ఉంది స్టైల్ అంతే, మనం క్యాప్చర్ చేయాలి అంతే. అది వేరే హీరోతో రీమేక్ చేసి ఉంటే ఇంత పెద్ద హిట్ ఏది కాదేమనుకుంటా నేను. మేబీ నాట్ బట్ బికాస్ వీ వాంటెడ్ చిరంజీవి చేస్తే బాగుంటుంది నాకు ఫీలింగ్ అప్పుడు, బట్ వీ డిడ్ంట్ డూ ఇట్ అంతే. మేబీ లేటర్ అదే కంటెంట్ ఇంతలా చేసిన అది సూపర్ హిట్ అయింది కదా, సమరసింహారెడ్డి బాలకృష్ణ గారు చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆ స్క్రీన్ ప్లే, ఆ ప్యాటర్న్ ఆఫ్ స్టోరీ లైన్ వర్క్డ్, ఫార్ములా కరెక్ట్. ఇప్పుడు భాషకి ముందు మీరు చేసింది అన్నామలై కదా, అన్నామలై కదా, వీరా అన్నామలై ఫస్ట్ అన్నామలై. అంటే వీరాకు వచ్చేసరికి ఏమవుతుందంటే అది అల్లరి మూడుగా వచ్చినట్టు, అల్లరి మూడుగా వచ్చింది. తర్వాత వీరా కూడా డబ్ చేసి బిర్లా రాముడిగా చేశారు, అది కూడా అద్భుతంగా ఉంటుంది సినిమా కూడా. తర్వాత అండి ఈ భాషకి అసలు సీక్వెల్ ప్లాన్ అంటూ ఏమీ లేదా? చాలామంది కోరుకుంటున్నారు భాషకి సీక్వెల్ వస్తే బాగుంటుంది, రజనీకాంత్ గారు రిటైర్ అయ్యే లోపు ఆ సీక్వెల్ వస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్. సో ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ బికమ్స్ అ మైల్ స్టోన్. షోలే చెప్పారు 50 years నో, అవును, వీఆర్ 30 years నో, అవును 30 years. సో ఈవెన్ నౌ అదే క్రేజ్ ఉంది ఆ పిక్చర్కి, భాషకి. టీవీలో ఇప్పుడు కూడా వేస్తే హైయెస్ట్ టీఆర్పీ. నౌ ఈ వర్షం ద ప్రొడ్యూసర్స్ ఆ ప్లానింగ్ అది మళ్ళీ రిలీజ్ చేసిన అన్ని అట్మాస్ చేశారు, సౌండింగ్ 4.4Kలో అన్ని మార్చారు, నేను చూసాను కూడా, చాలా బాగా వచ్చింది. సో ఇట్ విల్ బి సేమ్ కిక్ వస్తుంది ఇప్పుడు థియేటర్ రిలీజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఇంకా క్రేజ్ గా ఉంది. ఈవెన్ ది ఆడియన్స్, యంగర్ జనరేషన్, థర్డ్ జనరేషన్, దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. అవును. సో మనం ఎందుకు ఇంకొక పార్ట్ అంటే ఆ హీరోయిజం ఎలివేషన్ అనేది వేరేండి, ఇట్ హ్యాపెండ్ అంతే. మళ్ళీ ట్రై చేయకూడదు. రజనీ సార్ విల్ హ్యాస్ హిస్ ఓన్ థింకింగ్, అది చేయకూడదు, అది అంతే మైల్. ఇప్పుడు ఏ సినిమాకైనా కానీ కథ కన్నా స్క్రీన్ ప్లేనే ఇంపార్టెంట్ ఉంటుందండి. అలా లేదు సార్. ఇట్ ఈస్ స్టోరీ ఇస్ ద బేస్, స్క్రీన్ ప్లే ఇట్ ఈస్ లైక్ ఒక ఫౌండేషన్ సరిగా లేదంటే ఇట్ వోంట్ వర్క్. స్టోరీ హ్యాస్ టు బి కరెక్ట్. మన అది బిగినింగ్, ఇంటర్వెల్, ఎండ్, ది స్పైన్ అదే స్టోరీ. స్క్రీన్ ప్లే ఈస్ హౌ యూ ట్రావెల్ ఆన్ దట్, హౌ యూ బిల్డ్ ద హౌస్ ఆన్ దట్. సో స్క్రీన్ ప్లే ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్రొవైడెడ్ స్టోరీకి ఇదే పాత్, దట్ ఈస్ మోర్ దెన్ ద క్యారెక్టర్. ఇప్పుడు హీరోయిజం ఫిల్మ్స్ అయితే ఇట్ ఈస్ ద హీరో, హిస్ మిషన్, క్యారెక్టర్కి ఏం కావాలి, క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ ద క్యారెక్టర్ వన్ బై వన్ హీఈస్ మూవింగ్ అహెడ్, హీఈస్ ఫైటింగ్, ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తుంది, హీ హెస్ టు టేక్ అ టర్న్, కమ్ బ్యాక్ అగైన్. లైక్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ పుష్డ్ ఫుల్లీ బ్యాక్, అంతే ఐఎమ్ డన్. దెన్ ఒక ఐడియా వచ్చి సడన్గా విల్ కమ్ బ్యాక్ అండ్ ఫినిష్ ఇట్. సో ఇట్స్ ఎ క్యారెక్టర్స్ ట్రావెల్. మన ఎప్పుడు హీరోయిజం ఫిల్మ్ అయితే హీరో ట్రావెల్గా ఉంటుంది. సో వెన్ యూఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ బిగ్ స్టార్, అది మస్ట్. అది ది పీపుల్ ఆర్ కమింగ్ టు వై ఆర్ యూ కమింగ్ ఫర్ చిరంజీవి సార్ ఫిల్మ్, వై ఆర్ కమింగ్ రజనీకాంత్ ఫిల్మ్, యూ వాంట్ టు సీ దట్. ఆ హీరోయిజమే చూస్తారు. సో వాట్ హీ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ హిస్ ప్రాబ్లమ్, హిస్ లవ్, హిస్ ఫైట్, ద విలన్ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది అంతే. కానీ ప్రభాస్ విషయంలో రాఘవేంద్ర కూడా అదే తరహాలో వెళ్ళింది. అవునవును, ప్రభాస్ అంత పవర్ఫుల్ అనే విషయం మనకి రాఘవేంద్ర స్టార్టింగ్ లో తెలియదు, అవును, తర్వాత రివీల్ అయింది. కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఎందువల్ల అది అలా లేదు సార్. సి ద పాయింట్ ఈస్ రాఘవేంద్ర ఫస్ట్ అప్పుడు సెకండ్ ఫిల్మ్ అది. సో వన్ ఐ మెట్ ప్రభాస్, అప్పుడు ఆయన ఇంట్లో కథ చెప్పాను, కథ చెప్పి ఈ లవ్డ్ ఇట్, బికాజ్ భాష చేసే డైరెక్టర్ అని చాలా సంతోషం. అండ్ అప్పుడు ఆ రోజు మాట్లాడి బయట వెళ్తున్నప్పుడు ఒక 1 minute ఇంత మాట్లాడారా ప్రభాస్ చెప్పాను, మేము చేస్తాం, వీ విల్ నాట్ డూ, అది నాకు తెలీదు, బట్ వన్ థింగ్, యూ విల్ బికమ్ అ గ్రేట్ స్టార్, యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ స్టార్ని టప్పని చెప్పేస్తాను. అది ఏం సార్ ఈ వెల్ అట్ మై ఫీట్, ఎలా చెప్తున్నారు సార్ నాకు తెలియదు. ఐ సెట్ అది ఒక గట్ లెవెల్ నాకు, గట్ లెవెల్ అది నాకు, బికాస్ ఆ ఫేస్, హైట్, నోస్, ఇదన్నీ ఐస్లో ఉందిరా, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ బిగ్ టైమ్ అని చెప్పాను. ఆఫ్టర్ బాహుబలి ఈ మెసేజ్ మీ సార్, ఐ రిమెంబర్, బికాస్ ఆఫ్టర్ బాహుబలి బికేమ్ ద బిగ్గెస్ట్ స్టార్. అది ఒక ఎక్స్పీరియన్స్. బట్ ది ఇంపార్టెంట్ ఈస్
హీ వాజ్ నాట్ అ బిగ్ స్టార్ దెన్. అవును అంత పెద్ద లోడ్ ఆయన మీద పెట్టకూడదు అవును అంతే. ఇట్ వాస్ టూ బిగ్ లోడ్ ఫర్ అ యంగ్ బాయ్. బికాస్ నేను భాష చేశానని అలాంటి కథ ఆయనకి వేయకూడదు. సో మిస్టేక్ ఈజ్ టు పుట్ అ హెవీ లోడ్ ఆఫ్ ఇది. అదే అక్కడే నాకు ప్లస్ అదే అయింది, మైనస్ అదే అయింది. బికాస్ ఎవ్రీబడి స్టార్టెడ్ ఎవ్రీ ఫిల్మ్ షుడ్ బి భాష. ఎలా సార్, ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. అది వర్కౌట్ అయింది అక్కడ, పెద్ద వర్కౌట్. బికాస్ హీస్ ఆల్రెడీ బిగ్ స్టార్, సో ఇట్ వర్క్స్ ఫర్ హిమ్. ఆ వెయిట్ హీ కుడ్ టేక్ ద స్క్రీన్ ప్లే వెయిట్. కానీ కలర్ బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్, ఆ భూపతి రాజా స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే డాడీ వాస్ అగైన్ డిఫరెంట్ ఫిల్మ్, రిస్క్ తీసిన ఫిల్మ్ అది, నాట్ రెగ్యులర్ చిరంజీవి సార్ ఫిల్మ్, బట్ ఇట్ వర్క్డ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఇప్పుడు టీవీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీఆర్పీ కదా. భాష తర్వాత బాబా ఆలోచన రజనీకాంత్ గారిదా? రజనీకాంత్ ఆయనదే, ఆయన స్క్రిప్ట్, ఆయన ప్రొడ్యూస్డ్ బై హిమ్ ఓన్లీ. కానీ అప్పుడు సినిమాగా ఫెయిల్ అవ్వచ్చాము, కానీ అది అద్భుతమైన సినిమా అండి నా దృష్టిలో. బాబా సినిమా అనేది అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఇది. నేను ఎత్తిస్ట్ని, రజనీకాంత్ సార్ గ్రాండ్ కాకతీయకి వచ్చారు, బాబాజీ ఫోటో పట్టుకొచ్చారు. నేను ప్లస్ ఈనాడు జర్నలిస్ట్గా ఉండి ఆయన కలిశాను. సార్ నేను మీ ఫ్యాన్ అంటే ఇలా చూసి వెళ్ళిపోయారు ఆయన. ఆయన ఏమన్నారంటే, ఈయన మహావతార బాబాజీ, ఈయన వయసు 2500 సంవత్సరాలు, హిమాలయాల్లో ఇంకా శరీరంతో ఉన్నారు అనే మాట వాడారు. చిరంజీవి గారు కూడా ఉన్నారు ఆ వేదిక మీద. నేను వార్త రాశాను ఈనాడు, వేరే ఎవరో తాడేపల్లి గురించి వారికి ఫోన్ చేశారు. ఈనాడులో వార్త తప్పు వచ్చింది, ఆయన వయసు 2500 సంవత్సరాలు ఉన్నారు, అది 250 అయి ఉంటుందండి అన్నారు. అంటే లేదండి, రజనీకాంత్ గారు అలాగే చెప్పారు, మేము అలాగే రాసిన, తప్పేమీ రాలేదు అని చెప్పాను. క్రియాయోగం వల్ల ఇది సాధ్యమైంది అన్నారండి. నేను అప్పుడు యతీష్ని, ఇదేంటి ఇలా క్రియాయోగం అంటారు, రజనీకాంత్ని అభిమానిస్తాను, పైగా క్రియాయోగం అంటారు, హిమాలయాలు ఉండాలంటారు ఏంటి అనుకుని చెప్తే నాకు బుక్ దొరికింది ఒకటి, ఆటోబయోగ్రఫీ యోగి. అది చదువుకున్న తర్వాత మనకు తెలియని ప్రపంచం చాలా ఉందనుకున్నాను. నిజంగా నన్ను మార్చిన సినిమా అండి ఇది. బాబా సినిమా ఫంక్షన్ జరగడం, నేను స్టడీ చేయడం, క్రియాయోగ స్టడీ చేయడం, ఇవన్నీ చాలా బుక్స్ చదివాను నేను. See, that is his personal story, personal experiences. So appudu I was not aware of that also. So kani cheyalni adigaru. So it is coming. The problem is picture appudu Basha director Rajinikanth hero combination lo vastundi, a problem akade. The expectation was one more Dawn picture ni. Ade idu Dawn picture ledu, so something else. And fantasy oriented అలాంటి సబ్జెక్ట్స్ అప్పుడు nobody had done. Man, fantasy, going into another travel, Himalayas. He is himself a god. He can do five power he has. A prayer to he can do many things. Miracles, even dead man he brought from life. Idanni people could not digest. That was one. It was two unexpected screenplay. But Basha also was an unexpected storyline. So we thought it will be a new story, because everybody knows Rajinikanth is a very spiritual person and he always talks about these things. But people were expecting to. But then another thing, ikkada chala negative propaganda was going on with all his other activities. Political ga, and he was smoking and drinking in that character. Edenti is pracharam chestunaru ani ededo paper lo థియేటర్ అన్ని కన్ఫ్యూషన్ వచ్చింది. యాక్చువల్ పిక్చర్ స్ట్రెంత్ ఏంటి, పిక్చర్ నిజంగా నా ప్రాబ్లమ్ ఆ పిక్చర్లో, లేకపోతే ఈ మీడియా అప్పుడు ఇంత లేదు, కానీ ఈ పేపర్స్ పీపుల్ రెస్పాన్స్లో ఏదో జరిగిందా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. అప్పుడు డిసప్పాయింట్మెంట్ వస్తారు, ఏంట్రా మనం మంచి పిక్చర్ చేసాం, వై ఇట్ హ్యాపెండ్ అని. నాకే సంతోషం అంటే 2 years బ్యాక్ రీ-రిలీజ్ చేసాం, సూపర్ హిట్ అయింది ఇప్పుడు. సో దాట్ ఈస్ ఒరిజినల్ పిక్చర్ ది స్ట్రెంత్, దట్ ఈస్ ఒరిజినల్ రిజల్ట్. సో అప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్, సో ఐ నెవర్ సే ఇట్స్ ఎ ఫెయిల్యూర్, బికాస్ ఇప్పుడు దాకా నాకు ఎవరు ఆ పిక్చర్ చూసి ఏం సార్ పిక్చర్ బాగలేదు, ఏంటి ఇలా పిక్చర్ ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు. సార్ నాకు నచ్చింది సార్, నాకు మీరు చెప్తున్నారు కదా ఒక లైఫ్ చేంజింగ్, అలా సో మెనీ పీపుల్ హావ్ టోల్డ్ అబౌట్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్, అది వీ లవ్డ్ ఇట్, ద క్యారెక్టర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ భాష, ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అంటే ఇది ఏంటి సార్, ఇది వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్, వెరీ న్యూ. అది హిస్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ వాస్ ఎవ్రీథింగ్, మాస్ మ్యాటర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో ట్రబుల్డ్ దట్ ఫిల్మ్స్. అది ఫుల్ హిస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ రజనీకాంత్. స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ అయిందే
మొత్తం. ఐ ఓన్లీ డైరెక్టెడ్ ఇట్. ఆ స్క్రీన్ ప్లేలో నాకేం పాటలేదు. ఓకే. కానీ బాబాజీ గురించి ఏమైనా చెప్పేవాళ్ళు ఆయన అసలు? చెప్పారు, ఆ పిక్చర్లో ఉన్నదే అందరికీ తెలుసు. బట్ ఆఫ్టర్ దాట్, బియాండ్ దాట్, వీ డోంట్ నో. ఓకే. హిస్ ఎక్స్పీరియన్స్, హీ వాంటెడ్ టు పుట్ ఇట్ యాజ్ అ ఫిల్మ్ అండ్ హీ పుట్ ఇట్. ఇంకోటి సార్, మీరు మీ బుక్లో కూడా రాశారు, భాషతో నేను అనుకుంటా బుక్ అనుకుంటా, అన్నామలై షూటింగ్ అప్పుడు పాలు పోయడానికి ఖుష్బూ ఇంట్లోకి వెళ్ళి పాములు తీసుకొచ్చి ఆ పాము దీంట్లోకి వెళ్ళిపోతుంది ఆ సన్నివేశం. అది కూరలు తీయలేదు కానీ ఒరిజినల్ పావుని అటు పెట్టేశారని చెప్పి ఏదో రాసినట్టున్నారు, నాకు గుర్తు. అది నిజమేనండి? అది అదే షూటింగ్ చేసినప్పుడు తెలియదు సార్. బికాస్ అప్పుడు ఆ టైంలో చేయకూడదు కదా, ఇప్పుడు చేయకూడదు అదని అప్పుడు చేస్తాం. స్టిచ్చింగ్ చేశారు అని అనుకుని మనం ఇచ్చాం. బట్ స్నేక్ డింట్ డూ ఎనీథింగ్. యాక్చువల్గా ఇక్కడ వచ్చి పొజిషన్ తీసుకుంది. అదే పెద్ద షాక్ మనకి. అయిన తర్వాత బయట చూస్తే మేనేజర్ వాడిని తిడుతున్నారు, ఏంటి సార్ షార్ట్ అయింది, ఫినిష్ అయింది బెల్ట్గా. సార్ వాడు చేయలేదు సార్. అప్పుడు బాబు ఎనీథింగ్ కూడా హ్యాపెన్ టు హిమ్, వాట్ వాస్ మై లైఫ్ తెలియదు సార్. ఇట్ ఈస్ ఆల్ అప్పుడు సేఫ్టీస్ అన్ని మనం పెద్దగా చూడడం. అదొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఐ రోట్ ఇట్ మై బుక్. కరెక్ట్. తర్వాత అండి ఆ స్టోరీ అంతకు ముందు కూడా వచ్చింది, ఇద్దరు మిత్రులు, ఏదో ప్రాణమిత్రులు, ఇద్దరు మిత్రులు, తర్వాత కొండపల్లి రాజా, అంటే చాలాసార్లు వచ్చింది అదే కథ రిపీట్ అయింది. మళ్ళీ అన్నామలైగా చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా డౌట్ రాలేదా? స్టోరీ ఆఫ్ టూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చీటింగ్ ఇస్ సంథింగ్ హర్ట్స్ ఎనీబడి. మనందరికీ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ మంచి నా దోస్త్ నాకు చీట్ చేశారు, ఆ పెయిన్ ఉంది. ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఏదో ఒక ఫార్మ్లో వీ హ్యావ్ సీన్ దాట్. ఆ మ్యాటర్ మాకు ఎప్పుడు నచ్చుతుంది. బికాజ్ ఇట్ ఈస్ హ్యూమన్ డ్రామా. టోటల్ ఇమీడియట్ ఐడెంటిఫికేషన్ ఉంది ఇందులో. యూ డోంట్ హ్యావ్ టు ఇలా జరుగుతుందా అని క్వశ్చనే లేదు. మై బెస్ట్ ఫ్రెండ్, రిచ్ అండ్ పూరే, కానీ ఈ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్, లవ్డ్ హిమ్. ఆయన గురించి సాక్రిఫైస్ సైన్ వితౌట్ ఎనీ సీయింగ్ ఎవ్రీథింగ్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చారు. అంత నా ఫ్రెండ్ చేసిన ఫ్రెండ్ చీట్ చేసి ఆయన హౌస్ ని కూడా డ్యామేజ్ చేసిన తర్వాత ఆ పెయిన్ ఉంది. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ బికాస్ మన డాన్ వాన్ అదన్నీ ఉంటే కూడా హ్యూమన్ డ్రామా దానిలో ఎక్కువ ఉంది. అండ్ దట్ బ్యూటిఫుల్ సీన్ ఇన్ ది ఎండ్ అన్ని ఆయన ఆఫ్టర్ విన్నింగ్ ఈ పేపర్ ఇచ్చేయండి మా ఆయనకి, అది క్లాప్స్. పెద్ద బ్యూటిఫుల్ మ్యాటర్. అది అల్టిమేట్ ఏం చేస్తావు మన. దట్ ఈస్ ఒక హీరోయిన్ విలన్ అయితే ఒక స్టోరీ సార్. విలన్ ఫైనల్ గా ఫినిష్ చేసిన తర్వాత ఈ విన్స్ ని హీరో ఫినిష్ అవుతుంది. ఇక్కడ విలన్ ఎవరు? ఫ్రెండ్. సో వాట్ విల్ ద పిక్చర్ బి? ఆయన ఓకే హీ వన్ హిమ్. ఆఫ్టర్ దాట్ what will happen after that? Full property ne mother తీసి give it to him. అలా వాందవన్ go give it. అది ఎంత ఎమోషనల్ మేడం. మదర్ చెప్తున్న డైలాగ్ కూడా అక్కడ, అది యు ఆర్ గ్రేట్. దెన్ హీ గోస్ దేర్ అండ్ మదర్ tells his friend. అది టర్నింగ్ పాయింట్ పిక్చర్కి. సో ఇదన్నీ ఫిల్మ్స్ అని ఎంత పిక్చర్ వచ్చినా లవ్ స్టోరీ విల్ కీప్ కమింగ్, రివెంజ్ స్టోరీ విల్ కీప్ కమింగ్, బట్ దిస్ హ్యూమన్ డ్రామా విల్ ఆల్వేస్ బి లవ్డ్ ప్రొవైడెడ్ యూ డూ ఇట్ వెల్. అంతే. సో ఐ లవ్డ్. అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది నాకు తెలీదు, బట్ ఐ లవ్డ్ ద స్క్రిప్ట్. ఐ సెడ్ లెట్స్ డూ ఇట్. ఇంకోటి అండి, ప్రేమ సినిమాలో అసలు హీరోయిన్ చనిపోకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. హీరోయిన్ మాత్రం హీరోయిన్ కదా చనిపోతుంది. హీరోయిన్ చనిపోతుంది లాస్ట్లో. అది ఎందుకని అలా అనుకున్నారు? దట్ ఇట్ ఈస్ టేక్. హిందీలో చేసాం అది లవ్ అని, అక్కడ డెత్ లేదు. ఓకే, లేదా? లేదు. సి ద పాయింట్ ఈస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మన ఏక్ దూజేకి వచ్చింది ఒరిజినల్ మరో చరిత్రలో. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఏక్ దూజేకిలోకి నేను అసిస్టెంట్ డైరెక్టర్. మరో చరిత్రలో క్లైమాక్స్లో సరిత క్యారెక్టర్ రేప్ అవుతారు, తర్వాత బోత్ ఆఫ్ దెమ్ విల్ కమిట్ సూసైడ్. హిందీలో చేస్తున్నప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఏక్ దూజేకి లో ఎందుకు సార్, ఎనీవే దే ఆర్ డైయింగ్ కదా, ఏ రేప్ ఎందుకు చెప్పారు. ఓకే. సో వితౌట్ రేప్ షూట్ చేసాం. కానీ పిక్చర్ ఫుల్ డబుల్ పాజిటివ్ చూస్తున్నప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పారు, బాలచందర్ ఐ లవ్డ్ అది ఒరిజినల్ తెలుగు, ఇక్కడ నాకు ఆ పెయిన్ రాలేదే, అప్పుడు రేప్ కావాలి కదా అడిగారు. సో ఇప్పుడు షూటింగ్ చేశారు, డోంట్ వరీ ఎడిటింగ్ రూమ్లో ఐ విల్ చేంజ్ ఇట్ అని చేంజ్ చేశారు. ఓకే. అండ్ ది హోల్ థింగ్ హ్యాపెన్. నౌ వై డెత్ అని క్వశ్చన్కి, వై రేప్ అని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు డెత్, ఈవెన్ దర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఇన్ ఏక్ దూజేకి లే. ఆఫ్టర్ ది పిక్చర్ డెత్ అక్కడి నుంచి ఒక 3 minutesకి సైలెంట్ షాట్స్ ఉంది.
మీరు చూస్తే డెడ్ బాడీ, అక్కడ టాప్ షాట్, లాంగ్ షాట్, వాయిసెస్, దెన్ ఒక లెటర్ అలా ఫ్లయింగ్ వచ్చి ఒక ఇదిలో పోయి అక్కడ వాయిస్ ఓవర్ చేసి తర్వాత ఫస్ట్ పిక్చర్ షాట్స్ అన్ని వేసి ఫినిష్ అవుతుంది. ఒక ఆల్మోస్ట్ 2-3 minutes ఇట్ విల్ గో. అప్పుడు ఏక్ దూజేయగలిగేప్పుడు మెనీ పీపుల్ టోల్డ్ బాలచందర్ సార్ ఆ డెప్త్తో పిక్చర్ కట్ చేసి మనం ఎండ్ చేయాలి సార్, దట్ లాగ్గా ఉంది అని. సో వాట్ ఈ సెడ్ దట్ ఫిలిం పీపుల్ ఇఫ్ దే లవ్డ్ ద ఫిలిం, దే ఐడెంటిఫైడ్ ఆ ఫిలింలో టోటల్ ఇన్వాల్వ్ అయితే ఆ డెప్త్తో దే డోంట్ వాంట్ గెటప్. అది సస్టైన్ అవ్వాలి ఆ ఎమోషన్కి, అందుకే అది కావాలి ఆ 3 minutes డెప్త్. ఆ డెప్త్ చాలా అలా లేదు ఆ పిక్చర్. సో డోంట్ టచ్ ఇట్. బిగినింగ్లో ఈ కన్ఫ్యూషన్తో డోంట్ డిస్టర్బ్. ఆఫ్టర్ దట్ పీపుల్ విల్ లవ్ బికాజ్ ఆ టీయర్స్ దే విల్ బి క్రైయింగ్, దే వాంట్ సస్టైన్. ఆ ఎమోషన్కి టైం ఇవ్వండి చెప్పారు. ఓకే, సో ట్రాజడీకి ఇంపాక్ట్ ఉంది. రాజ్ కపూర్ గారు అప్పుడు ఏక్ దూజీకి వెళ్ళి చూసి హీ వాస్ టెలింగ్ అస్ చేంజ్ ద క్లైమాక్స్, ఎందుకు డెత్ హీ డిడ్ బాబీ. బట్ బాలచందర్ సార్ రాజ్ కపూర్ గారు హౌ ఈస్ ఫీలింగ్ అలాగే ఎవ్రీబడి విల్ ఫీల్, ఆడియన్స్ వై ట్రాజడీ అని. అలాగే ప్రేమలో లవ్ ట్రాజడీ అని వాజ్ ద డిసిషన్. ద ఐడియా ఈజ్ ఒక హీరో వెంకటేష్, ఆయనకు ఒక ఎమోషనల్ పాస్ట్. he had come in a small father died, mother died, ఇదన్నీ ఎమోషన్లో ఉన్నారు. ఈస్ అ లోనర్, ఇంట్రోవర్ట్, టోటల్ కాంట్రాస్ట్, ఫుల్ ఆఫ్ లైఫ్. He loves singing, but an introvert is not coming out. She loved him. She said, you have to come out. So, two extreme characters meet chesi. When he becomes big, she's not there. Ade pain. ఆ పెయిన్కే ట్రావెల్ చేస్తాం పిక్చర్. ఆయనకి షీ హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ విటామిన్ ట్యాబ్లెట్, ఇది ఐస్కి, అదే ఒక ట్రావెల్ తీసుకొచ్చాం మనం. ఎందుకు? బికాస్ దట్ ఈస్ ఆల్ గోయింగ్ టు ఎఫెక్ట్ హర్ లేటర్. సో when I'm taking the film towards a tragedy, ట్రాజడీ రావాలి. దెన్ హ్యాపీ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ఆ పెయిన్ హ్యాస్ టు కమ్ అని మన స్క్రీన్ ప్లే ఇస్ మూవింగ్ టువర్డ్స్ దాట్. ఇట్ షుడ్ కమ్ టు దాట్ ఓన్లీ. సో ఇట్ వాజ్ ప్లాన్డ్ ఫర్ దాట్ అండ్ దట్ ఈస్ హౌ ఇంపాక్టెడ్. హిందీలో చేసాం, అది హిందీలో వర్కౌట్ కాలేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎండ్. అది రివైవల్ షుడ్ నాట్ కమ్, అంతే. సో మై ఒరిజినల్ డెసిషన్ వాజ్ టు హ్యావ్ ఎ ట్రాజడీ. ఐ డిడ్ ఇట్. అంటే బాలచంద్ర గారి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుందండి అసలు? యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్ 7 years 14 films I worked with them. దానిలో ప్రభావం ఉంటుంది. అది కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యాక్టర్స్. అవును. ఆ షార్ట్, ఆ ఫోకస్ షిఫ్ట్స్, ట్రాలీ షార్ట్స్, ఇదన్నీ చాలా నాకు ఇంపాక్ట్ అయింది అది. ఓకే. కానీ ఆయనలాగా పిక్చర్ నేను చేయను. బికాజ్ బాలచంద్ర మాత్రమే చేయడానికి కుదురుతుంది. ఎవ్రీబడి కెనాట్. అలాంటి సబ్జెక్ట్స్, అలాంటి కంటెంట్ అని ఐ కాంట్ డూ. నాకు ఓకే. బట్ నాకు సంతోషం ఏంటంటే ప్రేమ బాలచంద్ర గారు చూసి, సురేష్ ఈ పిక్చర్ ఇట్ లుక్స్ లైక్ ఐఎమ్ సీయింగ్ మై ఫిలిం చెప్పారు. అదే పెద్ద ఆస్కర్ లాగా. ఇట్ ఈస్ హీ టెలింగ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ మై ఫిలిం. ఐ వాజ్ సో హ్యాపీ. బట్ ఫిలిం విచ్ ఐ థింక్ ఐ అట్లీస్ట్ టచ్డ్ సమ్వేర్ నియర్ దట్ ఈస్ మన రామోజీరావు కంపెనీలో అమ్మ. That was his nearest Balchandar gar type of cinema. But after that I didn't do much. Vasundhara kuda chesanu. 2 films for Ramoji Rao I did. Baki generally it was all mass ki velpoyindi. But other sweet film I did like a family was Aha and Sangamam. 2 films which are musical and a family drama. But major ga I kept on breaking the rules. Oka Satya, oka Indrudu Chandrudu. Avunu Indrudu Chandrudu. Oka Annamale, oka Veera. Basha. ఆళవందాన్, ఒక మాస్టర్, ఒక డాడీ, ప్రేమ, ధర్మచక్రం, రాయలసీమ, ఆల్ డిఫరెంట్ జానర్స్. ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ జానర్లో మన లాక్ అవ్వకూడదు అని కెప్ట్ చేంజింగ్. బాలచందర్ సార్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ హార్డ్ హిట్టింగ్, డ్రామా ఆఫ్ ది విమెన్ ఓరియంటెడ్. అలాంటి హీ కుడ్ డూ. మన బిజినెస్ వైజ్ నాకు ఎప్పుడు నోబడి. ఇందాక ప్రభాస్ గురించి మాట్లాడాము. డాడీలో మరి అల్లు అర్జున్తో డ్యాన్స్ పెట్టారు కదండి, అది ఎవరి ఆలోచన అసలు? అది సార్ అల్లు అర్జున్ గారే పిలిచి, సన్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి చేసి షాల్ వి ఇంట్రడ్యూస్ హిమ్ అని. హ్యాపీ, యువర్ సన్, యువర్ ద ప్రొడ్యూసర్. సో వీ క్రియేటెడ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ అ డాన్సర్. అది చేస్తాం అంతే. అప్పుడు అనిపించిందా అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను? నో అప్పుడేం అనిపించలే. బికాస్ హీ వాస్ జస్ట్ అ స్మాల్ బాయ్ హూ డిడ్. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్లు అర్జున్ ఇస్ ఆయన ఎలా గ్రూమ్ చేసుకున్నాడు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తారు కదా. హీ హ్యాడ్ వన్ కాన్ఫిడెన్స్, హీ హ్యాడ్ వన్ షార్ప్నెస్. అండ్ ఈవెన్ ద స్మాల్ ఇదిలో కూడా హీ వాజ్ ఇంప్రూవైజింగ్. డాన్స్లో
He had one extra sixth sense and appadi telusu naku. I found it, but I never thought he will groom into this great level, because he had one ability to change his own plus minus అని ప్లస్ చేసుకున్నారు. His స్టైల్ని ఒక మార్చారు. His walking, dancing, he crossed the regular path and went down to another level. So it is his own personal grooming he did. That is why he's shining like this. ఓకే. It's a choose every film you see how he has changed himself, the way script selection, style, and dialogue delivery, the way he put on, and when you see Pushpa, he has gone to another level. అదే fantastic. Somebody understand, like Amitabh Bachchan, too tall, thin fellow, long hands. What he did, he changed this. He started kicking with legs. He started talking with a different way. He put another kind of jacket, suits. So you know your minus, you groom yourself, and what is my plus, what is my minus, he started. And he got good directors, Prakash Mehra, La Varis, and your Manmohan Desai also got his entertainment part. Then there was Yash Chopra doing Diwar. ఈ స్టార్డమ్కి కారణం అతని ఎఫర్ట్ అనుకోవాలా, Both, డైరెక్టర్? all in all. Salim Javed script helped, but Manmohan Desai style of cinema also helped. Prakash Mehra's La Varis and all those films had its own impact. So emotional okasari. So directors, writers, everybody. So it is a give and take. Nobody is like one person who can take it forward. He needs. స్టార్డమ్కి దళపతి ప్లస్ భాష. అలా లేదు సార్. See, Balchandar garu initially how many films he did. He groomed him for many characters. Then his own style he created. S.P. Muthuraman sir's film, Panju Arunachalam's script. We have to give credit to the writers, directors, all the team, the music part, the technical cameraman, everybody stylized the whole person. So Rajinikanth's 150-80 films has to be looked at the vast directors and writers who worked on him. Yes, films like Dalapati, Basha also worked, but beginning నుంచి ఆయన మీద ఇంత టాలెంట్ ఉందని somebody had to tap కదా. సో సేమ్ వే అల్లు అర్జున్కి ట్యాప్ అయింది, ప్రభాస్కి ట్యాప్ అయింది. ఎవ్రీబడి ఇనీషియలీ దే ఆర్ లైక్ అ మోల్డ్ స్టాచ్యూ, దట్స్ ఆల్. దెన్ ద మోల్డింగ్ స్టార్ట్స్. దెన్ దే దెమ్సెల్వ్స్ అండర్స్టాండ్ దిస్ ఇస్ మై ప్లస్, దిస్ ఇస్ మై మైనస్, ఐ షుడ్ నాట్ యాక్ట్ లైక్ దిస్, దిస్ ఇస్ మై ప్లస్, కరెక్ట్ ఇది, ఈ వాక్లో ఉండకూడదు. ఎవ్రీథింగ్ యూ స్టడీ. ఓకే. ఆ స్టడీని ఇఫ్ యూ కెన్ క్యాచ్ ఇట్ ఫాస్ట్ అండ్ యూ స్టార్ట్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, దెన్ ఇట్ బికమ్స్ కరెక్ట్. అంటే చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ కూడా అప్పుడు ఏమైనా చూసారా మీరు అసలు అతను ఇప్పుడు ఎక్కడ? I know, అప్పుడు స్మాల్ బాయ్ యూస్ టు కమ్ ఫర్ ద షూటింగ్స్ అండ్ ఆల్. మాస్టర్ అప్పుడు వెన్ వీ వెంట్ టు స్విట్జర్లాండ్ అప్పుడు he was there always. I never thought that boy will be acting also. ఓకే. He was not a very small boy అప్పుడు. Then slowly when he was acting any interest అప్పుడు I was not doing any film అప్పుడు. Then one day I saw Magadira. Magadira was a rocking film. I said, Rajamouli perfectly cast him and made a perfect film for him. అంటే రాజమౌళి గారిని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు చేసుకుంటూ వరుస పెట్టి, ఒకప్పుడు శంకర్ గారు అట్లా అంటూ పాన్ ఇండియా సినిమాలు అనేవాళ్ళు, ఇప్పుడు రాజమౌళి గారు ఆ స్థాయిలో సినిమాలు చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక డైరెక్టర్గా? See, any director good cinema చేస్తే I'm happy. That's all. Shankar is a good friend. I have seen, he has almost came immediately after me he came. And his love is full. He built an identity of his own. మనం ఒక అలాంటి అప్పుడు ఎవరు చేయలేదు. ఒక జెంటిల్మెన్ లాగా, ఒక ఇండియన్ లాగా. ఫిల్మ్స్ వేర్ సో డిఫరెంట్. అవును. క్యాన్వాస్, వెన్ యూర్ టాకింగ్ 90s, అప్పుడు అంత పెద్ద క్యాన్వాస్లో అంత పిక్చర్ ఎవరు చేస్తారు? బట్ ఈ కెప్ట్ ఆన్ డూయింగ్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఒక్కొక్క ఫిల్మ్. ఇది రాజమౌళి ఈస్ కమింగ్ టు స్టేజ్ when there is lot of technical availability, everything, but brilliant part of his scripting. I love his script sense. I love the human drama is very heavy in that. Okay. Look at Bahubali, there's so much of emotion in it. Look at Magadira, look at Simhadri. Any films lo human drama, emotions, anni untundi danlo. With all the big canvas and everything, lopalo he has that human connect, friendship. RRR చూస్తే ఆ friendship connect, whatever baki anni unte kuda, he knows the connect. That is why it is a pan India. Human drama is human drama. అది not necessarily a nativity katha Bahubali, but nobody felt it because it was a mother, a son, a villain, the son dies, అదన్నీ మన స్టోరీయే, మన ఎమోషనే అది. సో ఇట్ వర్క్స్ బిగ్ వే.
మీరు అంటే డైరెక్టర్ అవుదామని అసలు ముందు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు ఈ ఫీల్డ్ వెళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్? ఐ కేమ్ బై వచ్చింది అంతే. ఐ హ్యాడ్ నో ప్లాన్స్. ఎల్వి ప్రసాద్ గారి ప్రభావం, ఆయన అబ్జర్వేషన్స్ కానీ ఎట్లా ఉండేది? ఎల్వి ప్రసాద్, ఐ ఓన్లీ వర్క్ యాజ్ అన్ అకౌంటెంట్ బిగినింగ్లో. ఐ సా హిస్ వర్క్. వాట్ ఐ లైక్ ఇస్ ఎనర్జీ. అంత దాదాసాహెబ్ ఫాల్కేల్ అవార్డ్ విన్నర్ అంటే స్టోరీ, ర్యాక్స్ టు రిచ్ స్టోరీ అది. ఆయనే నాకు చెప్పారు ఆయన స్టోరీ. నాకు షాక్ అది. ఎప్పుడు సార్, ఎలా సార్, ఒక టార్చ్ నటరాజ్ స్టూడియోలో ఒక కాఫీ ప్రొడక్షన్ బాయ్, 4th అసిస్టెంట్, 5th అసిస్టెంట్, కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఆయనకు ఆల్రెడీ 45 years. ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత హెల్త్ వెంట్ ఫర్ అ టాస్. శారదా ఆ పిక్చర్ చేసిన తర్వాత దెన్ హెల్త్ నుంచి బయట వచ్చి ఫ్రమ్ నో బడీ ఇన్ దట్ నెక్స్ట్ 15-20 yearsలో ఎల్వి ప్రసాద్ ప్రొడక్షన్స్, శారదా ఎంటర్ప్రైజెస్, ప్రసాద్ ల్యాబ్, ప్రసాద్ స్టూడియో, ప్రసాద్ ఐ హాస్పిటల్, ప్రసాద్ 70mm థియేటర్. అరే ఒక ఎంపైరే హిట్ ఇట్. అండ్ ఫాల్ ఫిల్మ్ సూపర్ హిట్స్. దట్ ఈస్ ఆ లైఫ్లో వన్ థింగ్ యూ విల్ అండర్స్టాండ్. ఈవెన్ ఆఫ్టర్ 50 యూ థింక్ లైఫ్ లేదు, లైఫ్ ఉంది. యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపన్, వాట్ టైమ్ ఇట్ విల్ హ్యాపన్. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వాస్ ఇన్ దట్ జర్నీ ఆఫ్ ప్రసాద్ సార్. ఐ వాస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సార్, సురేష్ కృష్ణ గారిని చూడంగానే చక్కగా బొట్టు, ఒక సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ ఉంటారు. అంటే స్పిరిచువల్గా మీ జర్నీ, బాబా గురించి మన సినిమా ఎట్లాగో మీరు అద్భుతమైన సినిమాని జనాలకు అందించారు. ఆ విషయంలో మీ ఇది ఎలా ఉంటుంది? అదొక ప్రైవేట్ లైఫ్ అది. బట్ పర్సనలీ ఐ బిలీవర్. ఐ గో టు టెంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వన్ పర్సన్ కేమ్ ఇన్ మై లైఫ్, వన్ గ్రేట్ మాస్టర్. ఓకే. హీ చేంజ్డ్ మై వే ఆఫ్ థింకింగ్. అదే మన హైదరాబాద్లో ఉన్నారు శ్రీరామ్ సార్. ఆల్మోస్ట్ 2001-2002లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 23 years ఐ నో హిమ్. హీ హాస్ బీన్ అ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ హీ చేంజ్డ్ మై లైఫ్. ఎలా పరిచయం అయ్యారు మీకు ఆయన? అది మన జీవీజీ రాజు ప్రొడ్యూసర్కి తెలుసు ఆల్రెడీ. సో నేను అప్పుడు అశోక్ గాడ్ లవ్ స్టోరీ ఒక ఫిలిం చేస్తున్నాను. అప్పుడు సార్ పరిచయం అయ్యారు అక్కడ హైదరాబాద్లో. ఆఫ్టర్ దాట్ రెగ్యులర్గా ఈ యూస్ టు విజిట్ అవర్ షూటింగ్స్ ఆల్సో. ఫారిన్ షూటింగ్ వస్తారు. అండ్ ద వే హీ స్పీక్స్, ద వే హీ టాక్స్, వాట్ హీ టాక్స్, ఇదన్నీ అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. అండ్ చాలా ఉంది మిరకల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. కానీ అది ఇంపాక్ట్ చేయడానికి నా లైఫ్కి అది అప్లై చేసి నేను అది దానికి బెనిఫిట్స్ నాకు చూడాలని టైం 22 years పడింది నాకు. ఐ వాజ్ ఓన్లీ లిసనింగ్, ఐ వాజ్ ఎంజాయింగ్ దాట్. అది నేను అందరికీ చెప్తాను, సార్ ఇలాంటి సార్ ఇది హెల్దీ మ్యాటర్ సార్. ఆ మెసేజ్ వస్తే అది ఫార్వర్డ్ చేస్తాను. అది ఎవ్రీబడికి ఐ యూస్ టు మెసేజ్ ఆల్ దోస్. ఆయన బుక్స్ ఉన్నాయి, చిన్న చిన్న బుక్స్, అదన్నీ దాని నుంచి తీసుకుని మెసేజ్ పెట్టి ఐ వాజ్ షేరింగ్ దట్. అరే ఇదన్నీ షేరే మాత్రం లేదా, ఇది అప్లై కూడా చేయాలరా లైఫ్లో, నాకు గుర్తు రాలేదు. ఓకే. అది అండ్ హీ వాజ్ ఆల్వేస్ 2016 నుంచి వెన్ వాట్సాప్ కేమ్ ఇన్ హిస్ లైఫ్, ఐ మీన్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ వాట్సాప్. ఐ ఆల్సో అప్పటి నుంచి ఫుల్ మెసేజెస్ నా దగ్గర ఉంది 10 years నుంచి. అప్పుడు ఐ వాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్ని యూస్ టు షేర్ విత్ హిమ్. దాని అన్నిటికీ నాకు మెసేజ్ కంటిన్యూస్గా యూస్ టు సెల్. ఓకే. అప్పుడు కూడా ఆ టైంలో ఇట్ వాస్ లైక్ అ గుడ్ సొలేస్. ఏదో మంచి మాట చెప్పారు, డోంట్ వరీకి ఈ యూస్ టు టెల్ ఇన్ హిస్ ఓన్ వే. ఇవన్నీ రాసి ఇదన్నీ చూసి ఐ వాస్ కీపింగ్ ఆల్ ద మెసేజెస్. అది మెసేజెస్ మీ బ్యాగ్లో దర్ ఈస్ అ జ్ఞానం ఇన్ దట్, దర్ ఈస్ ట్రూత్ ఇన్ దట్. దిస్ ఈస్ హౌ లైఫ్ ఫంక్షన్స్, దిస్ ఈస్ హౌ యూనివర్స్ ఫంక్షన్స్. దర్ ఈస్ డ్యువాలిటీ in everything. There is night, there is day, there is duality. I mean, we never accept the bad thing, we only accept the good thing. And everything, tears, smiles, idanni he kept on talking about it. So when you are happy, you are happy, you are ani vachindi, you think it is good for you because I went to a temple, I went there, దాని కోసం జరిగింది, నా కర్మ బాగుంది, ఇదన్నీ we accept. That is our philosophy. We have been conditioned to that. కానీ when bad things happen, నేనేం చేశాను, నేను ఎంత బాగా నా కర్మ, ప్రారంభ కర్మ, నా అంత ఐ హెల్ప్డ్ దట్ ఫెలో, గుడికి ఇంత పెట్టాను, నేను ఆ హోమం చేశాను, ఇది చేశాను, కానీ నాకేం జరిగింది ఇలా అని మీ ఫీలింగ్ అది. సో వేర్ ఈస్ గాడ్, ఈ కన్ఫ్యూషన్. అదే. బట్ there is a
two sides of the same money, we are not accepting it. ఆ యాక్సెప్టెన్స్ ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి, డ్యువాలిటీ ఈజ్ వాట్ యూనివర్సిటీస్, బోత్ హ్యావ్స్ టు హ్యాపన్. హూ ఈస్ గివింగ్ దట్ ప్రాబ్లమ్? ద సేమ్ గాడ్. హూ ఈస్ గివింగ్ ద హ్యాపీనెస్? సేమ్ గాడ్. హూ ఈజ్ ఈ ఫాదర్ మదర్ రోల్డ్ ఇన్ టు వన్. అంత బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ గాడ్, పర్ఫెక్ట్ సైన్స్, సన్ రైజ్, సన్సెట్, బర్డ్స్, నేచర్, సీ రైజ్, సన్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ కదా. అంత పర్ఫెక్ట్ గాడ్ ప్రాబ్లం ఇస్తారా? మీ ప్రాబ్లమ్ని యూఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఆల్సో నెససరీ. ఓకే, అన్నీ ఒకేలాగా ఉంటే ఇట్ ఇంపాసిబుల్. సో దెర్ ఈస్ అ రీజన్. అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ యర్ చైల్డ్, యూ హ్యావ్ టు గివ్ అన్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ ఇస్తేనే హిట్ బికమ్. ఇంజెక్షన్ ఈస్ అ బ్యాడ్ థింగ్ లేదు, ఇట్స్ గుడ్ ఫర్ ద చైల్డ్. ఇదన్నీ అలాంటి ఎగ్జాంపుల్స్ హీ విల్ కీప్ గివింగ్. హౌ డిడ్ యూ అండర్స్టాండ్? You give a grass to a cow, it gives milk. Kala. Did you understand? Question chesara? So brilliant science. God's science is perfect. Universe is perfect. Everything is scientific. So idanni mana problem vaste astrologer calling, gudiki velli idi aa homam ee homam ఆహారం పెట్టండి idanni. See, there is, I'm not saying it is wrong. Adi oka thinking, adi oka conditioning manaki. But అన్నిటికి బ్యాక్లో ఒక జ్ఞానం ఉండాలి. అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ యూఆర్ ఇన్ ఈ కన్ఫ్యూషన్ ఉంటాం మనం. అవును, అండర్స్టాండ్ రావడానికి టుక్ మీ 22 years. అదే అండర్స్టాండ్. బాబాలో కూడా చెప్పారు కదా, నాకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. కరెక్ట్ సార్, కరెక్ట్. సో ఇదే మని తెలియాలి. మరి 22 years ఈజ్ టెలింగ్ మీ, నేను అది సీరియస్గా తీసుకెళ్ళలేదు. నౌ పాస్ట్ 1 year నుంచే అండర్స్టూడ్. నౌ ఐ రియలైజ్డ్ ద ట్రూత్ అబౌట్ వాట్ ఈస్ సేయింగ్. ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఇట్ ఇన్ మై లైఫ్. ఓకే, నా లైఫ్ చేంజింగ్ అయింది అది. అదన్నీ నేను ఒక బుక్ రాస్తున్నాను ఇప్పుడు. వెరీ సూన్ వస్తుంది అది. ఆల్ ఆల్మోస్ట్ నాట్ ఇంకా సెలెక్ట్ చేయలేదు, బట్ ది వర్క్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, మ్యాక్సిమం 2-3 monthsలో వచ్చేస్తుంది అది. అప్పుడు అబౌట్ శ్రీరామ్ సార్, మై ఎక్స్పీరియన్సెస్, ఒక ఆల్మోస్ట్ ఒక బయోపిక్ లాగా ఉంటుంది. ఎవ్రీ ఎమోషన్స్ ఉంటుంది, ఎవ్రీ ఇష్యూస్ ఆఫ్ విచ్ నోబడి విల్ డేర్ టు టాక్. ఐ హ్యావ్ స్పోకన్ ఆనెస్ట్లీ ఇన్ దట్, వాట్ ఆల్ ఐ వెంట్ త్రూ. బికాస్ అన్నీ వాట్సాప్ చాట్లో ప్రూఫ్గా ఉంది. అన్ని స్క్రీన్ షాట్స్ ద వేసి ఐ హావ్ డన్ ఇట్ నౌ. ఓకే, సో వెరీ సూన్ యూ విల్ సీ ఇట్. అండ్ ఐ థింక్ వచ్చాక మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేయాలి, డెఫినెట్గా చేయాలి. బట్ శ్రీరామ్ సార్ ఫైనల్గా దేవుడు అంటే ఎవరు? దర్ ఈస్ మన హ్యూమన్ బీయింగ్గా చేస్తాం. మన ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వాట్ శ్రీరామ్ సార్ సేస్. ఈజ్ అ పవర్. ఎలక్ట్రిసిటీ ఉంది, పవర్ అది. యూ పుట్ ఇట్ ఇన్ లైట్, లైట్ ఇస్ కమింగ్. అదే పవరే. సో గాడ్ ఈస్ ఓన్లీ పవర్. బట్ వీ హ్యావ్ పుట్ అ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్. అది అన్ని వేరే వేరే డిస్కషన్, అన్ని కాంట్రవర్షియల్గా అయిపోతుంది. మనం చెప్తే శ్రీరామ్ గారు చెప్పేది ఆ షట్చక్రాలు అవన్నీ ఉంటాయని, చక్రాస్ కూడా చెప్తారు. ఈ విల్ నాట్ టాక్ అబౌట్ చక్రాస్, ఈ విల్ నాట్ టాక్ అబౌట్ కర్మ, ఈ విల్ నాట్ టాక్ అబౌట్ రీఇన్కార్నేషన్స్, ఈ విల్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, ఈ సైన్స్గా ఉంటుంది. అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ నేచర్, అంతే. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ అండ్ అప్రోచ్ అండ్ వే ఆఫ్ లైఫ్. It's very anonymous. He does, don't come and meet me, don't talk to me. I want to be in his own world. అందుకే వెరీ హార్డ్లీ చాలామందికి తెలీదు. ఇప్పుడు వర్షం నుంచి he has been talking, but he never wanted an audience. He never wanted to have a books ఏం లేదు. వెరీ ప్రైవేట్ పర్సన్. నేను దాదాపు 20 years బ్యాక్ కలిసాను ఆయన్ని. అది ఆయన దగ్గర మీ ప్రస్తావన వచ్చింది. చిరంజీవి గారి సిస్టరు ఆయన కలిపి మా గురువు గారు నేర్పించారు. ఓకే, వచ్చినప్పుడు సురేష్ కృష్ణ గారు అనగానే నాకు ఆయన ఒక బుక్ కూడా ఇచ్చారు, రాసిన బుక్ కూడా ఇచ్చారు. అట్లా కానీ ఆ బుక్ రావాలైతే మీ బుక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన చాలా ఆధ్యాత్మికమైన పాత్రలు వేశారు. ఆయనతో మీరు దాదాపు సినిమాలు చేయలేదనుకోండి, కానీ ఆయన గురించి, ఆయన వేసిన పాత్రల గురించి మీకు తెలుసు కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అప్పుడు దాసరి నారాయణ గారితో అసిస్టెంట్గా ఉన్నప్పుడు కోడి రామకృష్ణ వర్సెస్ అసోసియేట్, అప్పుడు ఏ కేసా ఇన్సాఫ్ అని ఒక పిక్చర్, ఆ పిక్చర్ షూటింగ్ ఎల్వి ప్రసాద్ ప్రొడక్షన్. నాకు అప్పుడు తమిళ్ బాంబేనే ఉన్నా, నేను ఫస్ట్ టైం తెలుగుకి వచ్చాను. వీ డూ హిందీ ఫిల్మ్ ఇన్ చెన్నై. ఓకే, అప్పుడు కోడి రామకృష్ణకి నాకు ఫ్రెండ్షిప్ వచ్చింది. కోడి రామకృష్ణ ఒకరోజు ఏం చెప్పారు, లెట్ us go to తిరుపతి, వాక్ వెళ్ళాలి అని. సో ఆయనకు ఈ కోరిక. సో వీ బోత్ వెంట్. అక్కడి నుంచి వెంట్ బై వాక్ టు తిరుపతి, తిరుమల అండ్ ఎవ్రీథింగ్ అండ్ దర్శన్. రిటర్న్ అప్పుడు బస్సు మిస్ అయ్యాము. అప్పుడు శ్రీరామ కళ్యాణం మా పిక్చర్ రిలీజ్. సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం. సురేష్ లెట్ us see the పిక్చర్. వెళ్ళి చూసాను.
ఫస్ట్ టైం ఐ సా ఎన్టీ రామారావు గారు ఆన్ స్క్రీన్ అండ్ ఐ న్యూ అబౌట్ హిమ్. కానీ అక్కడ చూస్తే ఆ థియేటర్లో ఇక్కడ తిరుమల పైన కింద తిరుపతి మనకు ఆ థియేటర్ ఉంది అక్కడ. ఆ థియేటర్లో సా ద ఫిల్మ్. పెద్ద గాడ్ ది థియేటర్లో ఒక పైన బాలాజీ లాగా ఇక్కడ వర్షిప్ పూజ పీపుల్ ఆర్ గెటింగ్ ఎమోషనల్. అదన్నీ చూసి దెన్ ఐ రియలైజ్డ్ ది పవర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. దెన్ అక్కడి నుంచి ఫ్రమ్ థియేటర్ చూస్తే బస్సు పోయింది. సో అక్కడ నెక్స్ట్ రేణిగుంట స్టేషన్కి నెక్స్ట్ ట్రైన్ చెన్నై ట్రైన్కి నెక్స్ట్ షూటింగ్ ఉంది అక్కడ. సో స్టేషన్కి వెళ్ళి ఒక ప్లాట్ఫామ్లో నేను ఆయన కూర్చుని ఫుల్ టైమ్ కోడి వాజ్ టాకింగ్ టు మీ అబౌట్ ఎన్టీ రామారావు గారు ఆయన ఫిల్మ్స్. బికాజ్ ఈజ్ ఆర్డెంట్ ఫ్యాన్ హీ వాస్. అంత పెద్ద ఫ్యాన్ రామారావు గురించి. సో ఈ వాజ్ టాకింగ్ ఆయన పిక్చర్స్ ఆయన సీన్స్ యాక్టింగ్కి హోల్ హిస్టరీ చెప్పేశారు ఆ రోజు. తర్వాత 3 o'clock మార్నింగ్ ద ట్రైన్ కేమ్ టు చెన్నై. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ సమ్ ఆఫ్ అప్పుడు VHSలో వస్తుంది. అప్పుడు ఐ యూజ్డ్ టు సా అండ్ ఇట్ వాస్ గ్రేట్. అండ్ ఆయన గురించి ఎప్పుడు దెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ బికేమ్ ఎ డైరెక్టర్. ప్రేమ అప్పుడు నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ టాకింగ్ దే వర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు హూ అని ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. అండ్ బికాస్ ఆఫ్ కోడి రామకృష్ణ ఐ హ్యాడ్ సీన్ హిస్ ఫిల్మ్స్. నాకు ఆపర్చునిటీ ఏమైతే ప్రేమ పిక్చర్ నాకు నంది అవార్డు వచ్చింది. అండ్ అవార్డు ఎవరు ఇచ్చారంటే ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. సో ఫర్ మీ ఆ ఫోటో కూడా నాకు ఉంది ఆఫీస్లో. ఐ టుక్ ద అవార్డ్ ఫ్రమ్ హిమ్ విచ్ వాస్ ద అల్టిమేట్ హ్యాపీనెస్. అండ్ దెన్ లేటర్ ఆన్ ఆయన వెన్ హీ బికమ్ అ పొలిటీషియన్ అండ్ ఆల్ దాట్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఐ మెట్ హిమ్ ఇన్ అప్పుడు ఒక హోటల్ దెర్ వాస్ అ ఫంక్షన్. సో ఐ రిమెంబర్ ఐ సెల్ఫ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ది సేమ్ లిఫ్ట్ విత్ రామానాయుడు గారు event. So we were all in the same lift. They were talking. Ramarao garu Ramarao introduced me to him. At that time I was just my one film older. Then met him. Then they went to that function. It was just we was about to become politician. Time adi I met. Then again I saw his speech on the stage and everything. So okay, travel after that I kept knowing about him through him, his films and everything. I seen him. Once in a way alanti oka great person comes sir. Once in a way adeni you can't see it all ordinarily. అంటే కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఈ టైప్ పాత్రలు చేయడం nobody. See, like they say Shivaji Ganeshan in Tamil, the kind of roles he did nobody can do. అది అలాంటి రోల్స్ ఆయనే చేశాడు. There he did all those roles and they are all once rare. ఒక MGR is rare, ఒక శివాజీ గణేష్ is rare, NT Ramarao rare sir. And in the political field also, the way what all he did, what a sweep he came. I'm enamored by his. And నాకు ఇప్పుడు I have so much of love and respect for Chandrababu Naidu garu also. I love his because the way he transformed Hyderabad. Because నేను అప్పుడు 89లో when I came for Prema and I am coming regularly to Hyderabad, I saw in his era only Hyderabad మారిపోయింది అక్కడ. And Visakhapatnam when he was there at that time, I saw it. It was all changing. A man with great vision. క్లారిటీ ఉన్న సీఎం అని చెప్పాలి. అబ్సల్యూట్లీ. మరి మీరు బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు, నాగార్జున గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, మోహన్ బాబు చేశారు, మోహన్ గారితో చేశారు. కానీ మరి బాలయ్య బాబు ఎలా మిస్ అయ్యారు? 2 times వెళ్ళి ఏదో మిస్ అయింది. అది ఈ వాంటెడ్ టు డూ కలిసాము, అది సంథింగ్ అది నాట్ లక్కీ, మిస్ చేశాను నేను. అదే ఇప్పుడు మరి బాలయ్య బాబు ఏంటంటే అఖండ సినిమా హిట్ తర్వాత వరుస హిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అఖండగా ఒక సీక్వెల్ వస్తుంది. అవును, అట్లా పొలిటికల్గా హ్యాట్రిక్ సాధించారు, ఎమ్మెల్యేగా ఒక సినిమాల పరంగా హ్యాట్రిక్, షోస్ అన్స్టాపబుల్ షో పరంగా నెంబర్ 1 షోగా క్లిక్ అయిందండి. అది ఇది చూస్తే బాలయ్య బాబుని చూస్తే ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకున్నారు కాబట్టి బాలయ్య బాబుని చూస్తే మీకు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఏమైనా మీరు సినిమాలో ఫీల్డ్కి చేసే ఆలోచన ఏమైనా ఉన్నాయా? చేస్తున్నాను, ఇక్కడ రిటైర్ అయ్యాను. అదే కాదు రిటైర్మెంట్ ప్లాన్లో ఉన్నాను. లేదు మీరు బికాజ్ మై ఫిల్మ్ ఇస్ జస్ట్ గెటింగ్ రిలీజ్ నౌ. ఇక్కడ తమిళ్లో ఒక పిక్చర్ కంప్లీట్ చేశాను. ఎవరిదండి అది? అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా, ఒక ఎమోషనల్ స్టోరీ ఆఫ్ మ్యూజిషియన్. అవార్డ్స్ కోసం ఫినిష్ అయింది, నెక్స్ట్ మంత్ ఏదో రిలీజ్ అది. ఓకే, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి మీరు అదని ప్రొడక్షన్, అదే ప్రొడక్షన్ OTT. అక్కడ ఈటీవీకి ఐ డిడ్ 1 RTI డైరెక్టెడ్ ఇట్. ఇక్కడ ఇప్పుడు ఒక ఫిల్మ్ నెవర్ వైస్ అవుట్. ఐఎమ్ కంటిన్యూస్లీ OTTలో ప్రొడక్షన్ అండ్
డైరెక్టెడ్ మెనీ హిట్ ప్రేమ అని ఒక పిక్చర్ అక్కడ ఈటీవీకి చేశాను. ఓకే, హిట్లర్ ఓటీటీ చేసినట్టున్నారు. అవును, హిట్లర్ ఒక పిక్చర్ జీటీవీకి చేశాను. ఓకే. అండ్ లాట్ ఆఫ్ ఓటీటీ వర్క్స్, టెలివిజన్. అంటే ఎన్ని చేసినా కానీ మళ్ళీ మీరు రజనీ సార్తో కానీ కమల్ సార్తో కానీ సినిమా చేస్తే ఎప్పుడు సార్ అదే సినిమా ఐ నెవర్ థాట్ నేను వస్తానని వచ్చేసాను. ఇంత 50 ఫిల్మ్స్ ఆల్మోస్ట్ చేశాను. 40 ఆల్మోస్ట్ 88 నుంచి చూస్తే 38-40 ఇయర్స్ అయింది. వాట్ ఈస్ రిటర్న్ విల్ హ్యాపన్ అంతే. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ డెస్టినీ అండ్ ద డివైన్. మళ్ళీ ఆ టైం రావచ్చు, చెప్పలేము. ఎనీథింగ్ సార్, వాట్ ఐ am happy with what God has given me. I don't regret, I don't feel sad. ఓకే, అదన్నీ నేను if I am like that, then శ్రీరామ్ సార్తో what I have learned is useless. అదే I learned that this is what divine wants, this is what is going to happen in my life. I am accepting it and I am living with a smile. I will not be unhappy with what did you do God. అదేంటి నాకు పిక్చర్ హిట్ లేదు, పిక్చర్ లేదు, ఏం లేదు. వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఐ హ్యావ్ టు గో త్రూ. సో వాట్ ఐ క్యాన్ డూ, వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ ఇట్ విత్ ఆల్ మై, లైక్ he says, do all that you can and leave it to Krishna. That's it. I leave it. But I leave it with a smile. I keep smiling and I know the divine will take care. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మీరు నిజంగా చాలా, అసలు మిమ్మల్ని కలవటమే ఒక అదృష్టం చెప్పాలంటే. ఎందుకంటే నేను మీ సినిమాలు అన్నీ ఫాలో అవుతుంటాను కాబట్టి ఎప్పటికైనా సురేష్ కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి చెన్నై వచ్చినప్పుడు ప్రతిసారి ఫోన్ కొడతాం మీకు. థర్డ్ టైం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ బుక్ రాగానే మళ్ళీ వస్తాను నేను. థ్యాంక్ యూ.